గత ఎన్నికల సమయంలో ఒంగోలులోని కల్వర్ టెంపుల్ కు వచ్చారు. పాస్టర్ సతీష్ కుమార్ ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మీ అందరి ఆశీస్సులతో ఒంగోలు శాసనసభ్యునిగా గెలిచానని దామచల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలులోని కల్వరి టెంపుల్లో జరుగుతున్న విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. కల్వరి టెంపుల్ కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. మీకు ఏదైనా అవసరం ఉంటే ఒక మెసేజ్ పంపండి. నా నుండి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని దామచల జనార్దన్ రావు తెలిపారు. అంతకు ముందుగా పాస్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల విశ్వాస విజ్ఞాపన సదస్సులో అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పాస్టర్ సతీష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఒకసారి పాస్టర్ గారిని కలుగుతాం. ఎందుకంటే ఈ చర్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. పాస్టర్ గారిని కలిసి లెసన్స్ తీసుకున్నాం అనే ఉద్దేశంతో ఆ రోజు వచ్చాము. ఆ రోజు మనస్ఫూర్తిగా ఆయన కూడా ఆ రోజు లెసన్స్ ఇవ్వడం ఎంతో సంతోషం ఇస్తుంది నాకు కూడా ఆలోచన. కాబట్టి నేను నా ఆలోచన చెప్పాను, మన సతీష్ గారు ఎప్పుడు వస్తారో చెప్తే ఖచ్చితంగా ఒకసారి ఆయన కలవాలి, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేయాలని చెప్పేసి ఇలా వచ్చాయని చెప్తే మీ అందరినీ అదేవిధంగా మన సతీష్ గారిని కలుసుకోవడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజుంటే పరిస్థితుల్లో మీ అందరూ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యారు. మా సాయశక్తిగా 2014-15లో అనేక కార్యక్రమాలు చేసాం, అనేక మార్పులు తీసుకొచ్చాం, మనం ఎన్నో అనుష్ఠానాలు చేశాం. తర్వాత రోజు కూడా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే చేసి దానికి తప్పకుండా మేము రుణం తెచ్చుకుంటాం. ఏ ఇబ్బంది లేకుండా ఇంకొక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధితో ప్రతి కుటుంబాల సంతోషంగా విధంగా నా వంతుని కృషి చేస్తాను. నా దృష్టికి ఏ వచ్చినా కూడా తప్పకుండా దాన్ని అమలుపరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా పాస్టర్ గారికి ఎప్పుడు చెప్పినా కూడా మాది తప్పకుండా మీరు మెసేజ్ పంపండి. మా సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేయాలని తప్పకుండా నేను చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఎలక్షన్ టైంలో ఓట్లు వేయండి అని చెప్పి చాలామంది ప్రజాసేవకులు ఓట్ల కోసం చాలా పాటలు పడతారు, చాలా చోట్లకి వెళ్తారు. ఓటు వేసిన తర్వాత సాధారణంగా కొంతమంది మర్చిపోతారు. కానీ ఈరోజు నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే పోయినసారి ఎలక్షన్ టైంలో మీ ఓట్ల కోసం, మీ సపోర్ట్ కోసం జనార్దన్ రావు గారు మన మధ్యకి రాలేదు. వారు వచ్చింది దేవుని యొక్క ఆశీర్వాదము వారికి వారు చేసే ప్రయత్నాలకు ఉండాలని చెప్పి ప్రార్థనా సహాయం కోరడానికి వచ్చారు. మనందరికీ మాటలు పోయారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. మీ యొక్క సపోర్ట్ కోరినట్లయితే అది మీ సపోర్ట్. ప్రభు అయిన దేవుని ఆశీస్సు వారు కోరుకున్నారు. అందరూ ప్రార్థన చేసి పంపించారు. వారికి ఒక నమ్మకం ఉంది ఏంటంటే దేవుడి బిడ్డలుగా క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తే ప్రభు వింటాడని, ఆయన విని ఆశీర్వాదాన్ని ఇస్తాడని అనుభవపూర్వకంగా వారు తెలుసుకొని ఈరోజు ఎందుకు వచ్చారో తెలుసా మీకు? పోయినసారి నేను కలవరింపులకు వచ్చి ప్రభు ఆశీస్సులు అడిగినప్పుడు ప్రభు నన్ను దీవించి ఎమ్మెల్యే చేశాడు. ఆ రోజు కలవరింపు సభ్యులు నా కోసం ప్రార్థన చేశాడు. ప్రభు ఆనందించాడు, నా విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మళ్ళా ఒకసారి వచ్చి నా కోసం ప్రార్థన చేసిన దేవుని బిడ్డలైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి అని సాధారణంగా ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం, సపోర్ట్ కోసం నాయకులు వస్తారు. కానీ సహాయం చేసిన, ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వచ్చి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది సాధారణంగా తక్కువగా కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి నాయకులు వర్ధిల్లాలి. దేవుడు